సావుకబురు చల్లగా కార్యక్రమానికి స్వాగతం. ఎన్ని రకాల ఎంట్రన్స్ గేట్లు ఉంటాయో, ఎన్ని రకాల టెస్ట్లు ఉంటాయో మనకు తెలియదు, కానీ అక్కడ అన్ని క్వాలిఫై అయ్యాక అక్కడ తీసుకెళ్తారు. బట్ ఇక్కడ అలా అవసరం లేదనమాట. భూలోక మార్గంలో మీరు ఏమీ చేయకుండా, ఏ టెస్ట్లు పాస్ అవ్వకుండానే మిమ్మల్ని గోతులో కప్పెట్టుకోవడానికి చాలా రకాల ప్లానింగ్స్ వేసేస్తున్నారు. లోకంలో కుమ్మి పాకం ఇంకో పాకం ఉన్నట్టు అలాగే భూలోకంలో కూడా కుక్కర్లో పెడతాం, డ్రమ్ముల్లో పెడతాం, లేదంటే ఫ్రిడ్జ్లో పెడతాం. ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట, ఫ్రిడ్జ్లో పెడతాం. ఇట్లా చాలా రకాలు వచ్చాయి. మంచిగా జీవించడం ఎలా అని ఒక బుక్ చదివే లోపల ఎవరో ఒకరు ఏదో గోతులో కప్పెట్టేస్తారనమాట. అలా ఉంటుంది ఇప్పుడు లైఫ్ స్టైల్. మనం చెప్పేది కాదండి, ఇది ప్రాపంచికం మొత్తంలో ఇదే జరుగుతుందండి. ప్రస్తుతానికి ట్రెండ్లో నడుస్తుంది. అంతా అయిపోయాక సావు కబురు చల్లగా ఇంట్లో వాళ్ళకి, మీడియా వాళ్ళకి చక్కగా వెళ్ళిపోతుంది. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ కప్పెట్టడం మాత్రం కామన్ అయిపోయిందండి. ఆ చంపినోడికి కారాగార శిక్ష పడద్దో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ నమ్మి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కారాగారంలో బంధించిన దానికన్నా గట్టిగా ఉంటుందండి. యువత వ్యవహారం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ యోగ్యత మీద పెట్టారనుకోండి, ఏదో ఒకటి అవుతారనమాట. కష్టే ఫలి అన్నారు కదా. పోనీ పేరెంట్స్ ఏమైనా అలానే వెళ్ళండి, అలానే చెయ్యండి అని చెప్తారా? పేరెంట్స్ అస్సలు తప్పులేదండి. వాళ్ళు ముమ్మాటికి ప్రతి క్షణం కంటికి రప్పాలా కాపాడుకొని ప్రతిసారి మనల్ని మంచిగానే గైడ్ చేస్తూ ఉంటాం. మనం వినం కదా, ఇంటే మంచి వాళ్ళు అయిపోతాం, మళ్ళీ అందరూ మనకి గుడ్ నేమ్ వచ్చేస్తుంది. ఇట్లాంటి భయంకర పరిస్థితుల్లో జనాలు పెళ్ళిళ్ళకి కూడా దూరం అయిపోయి అందరూ బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇవన్నీ యథార్థ సంఘటనలు, యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏంటంటే మనం ఇవి నేర్చుకోకూడదు. దీని నుంచి మనం ఓహో ఇలా ఉండకూడదు, దీనివల్ల ఇంత ఇబ్బందులు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. చేసుకోరే, ఎందుకు చేసుకుంటారు? చెడెక్కినందు బాగా మంచి ఎక్కదు, ఏం చేస్తాం? ఈనాటి సావు కబురు చల్లగా విశేషాలు ఇంతటితో సమాప్తం.